Let's go to the word of God. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. Wow. How to come to God when you're gone away from the Lord? దేవుడి దగ్గర నుంచి మనము దూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడి దగ్గరికి మళ్ళీ ఎలా రావాలి? ఇప్పుడైనను అంటే even now you can start coming to God. Even now you can start coming to the Lord by praying and fasting. కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఆమేన్. ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి వావ్ తాను చేయున ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. Wow. And rend your heart and not your garments, and turn unto the Lord your God, for he is gracious and merciful, slow to anger, and to the great kindness, and repenteth him of the evil. Wow. దేవుడు ఎంత గొప్పోడంటే కరుణా సంపన్నుడు, కనికర సంపన్నుడు. He is gracious and merciful. కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనైన తాను చేయునుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని. వావ్. ఒకరోజు యోనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ నినివే పట్టణానికి చెప్తాడు, మీ ఊరు మీ దేశము కంప్లీట్గా దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఇక మీ ఇష్టము అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. గనులేమి అల్పులేమి అందరూ కూడా తమ బట్టలను గోనె పట్టె కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తారు. మీ వస్త్రములు కాదు మీరు చింపుకోవాల్సింది, మీ హృదయములను చింపుకోవాలంట. సో వాట్ హ్యాపెన్ టు యువర్ హార్ట్స్? లెట్ యువర్ హార్ట్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్. మన హృదయము వేరే వాటి కొరకు సిద్ధపడిందంట, మన హృదయము వేరే వాటిని ధ్యానిస్తుందంట. ఆ హృదయం పగిలిపోవాలి. దేవుడు తయారు చేసుకున్నటువంటి హృదయము పాత్రలు ఈ లోకములో స్నేహితులు, బంధువులు, శత్రువులు, అపవాది వీళ్ళందరూ వాడుకుంటున్నప్పుడు అదే పాత్ర ఎలా దేవుడికి వాడబడుతుంది అంటే అది అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను దెయ్యముతో సోమవారం నుంచి శనివారం దాకుంటాను, దేవుడితో ఆదివారం అంతా గడుపుతాను అనేది అబద్ధం. ఇట్ ఈస్ లై. ఈరోజు దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. మనం ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, వ్యాపారాలు చేసుకుంటున్నాం, రకరకాలుగా మనము జీవిస్తున్నాం. ఇప్పుడు మన హృదయం అనే పాత్ర ఎలా దేవుడు వాడుకుంటాడు, ఎలా తన మాటలని మన హృదయములో పెడతాడు, ఎలా తన ఉద్దేశాలని మన హృదయములో పెడతాడు. మీరు బాగా గమనించండి, దేవుని యొక్క మాటలు మోషే హృదయంలో ఉన్నాయంట, దేవుని యొక్క మాటలు ఇర్మియా నోట్లో ఉన్నాయంట, దేవుని యొక్క మాటలు తన సేవకులలోకి తన బిడ్డలలోకి ఆయన పెడతాడంట. ఎప్పుడు? నీ హృదయము విరిగినప్పుడు. అంటే ఎప్పుడైతే ఆ హృదయం విరిగిపోతుందో దేవుడు మళ్ళీ నూతనముగా ఆ హృదయాన్ని కడతాడంట. సో అందుకనే దేవుడు అంటాడు, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగము. సో దాట్స్ వై ఎక్కువ మంది చర్చికి ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా? విరిగిపోయిన వాళ్ళు, నలిగిపోయిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. బికాజ్ గాడ్ లవ్స్ దెమ్, గాడ్ కాల్స్ దెమ్. చూడండి, మనకు టయానికి జీతాలు డబ్బులు ఎక్కువ అయిపోతే మంచి ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు బాగా సంపాదించుకుంటూ ఉంటే మనము మందిరానికి సరిగ్గా రాలేం. ఏం కాదులే, దేవుడు అంత అవసరం నాకు లేదు, ఐ కెన్ మేనేజ్ ఫ్రమ్ హౌస్, ఐ కెన్ మేనేజ్ ఫ్రమ్ ద సొసైటీ, ఐ కెన్ మేనేజ్ ఫ్రమ్ హియర్ అని మనం ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు తయారు చేసిన హృదయంని వేరెవరో వాడుకుంటున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ వస్త్రములు కాదు చింపుకునేది, మీ యొక్క హృదయములు చింపుకోవాలంట. టేర్ అండ్ బ్రేక్ యువర్ హార్ట్స్. దేవుడు వైపు తిరగడము ఇవన్నీ ఏంటి తెలుసా? రిపెంటెన్స్ మీన్స్ ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళలో హ్యూమిలిటీ ఉంటుందంట. ద వన్ హూ క్యారీస్ హ్యూమిలిటీ, దే ఆర్ హ్యావింగ్ వాట్?
repentance. ఒక వ్యక్తిలో హ్యూమిలిటీ ఉందనుకోండి, ఏదైనా ఒక చిన్న తప్పు జరిగింది, వెంటనే సారీ చెప్తాడు. వై మెనీ పీపుల్ ఆర్ నాట్ రిపెంటింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ? దేవుని బిడ్డలు అనేక మంది ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు? పశ్చాత్తాపడట్లేదు తప్పు చేసినా కూడా. వై దే ఆర్ ఎంజాయింగ్ వాట్? సిన్. వై దే ఆర్ ఎంజాయింగ్ వాట్? వరల్డ్. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, sin is a meal to the flesh. If you feed sin to the flesh, it is keep on eating and eating. So some people they do sin, they enjoy. ఎలా ఒక వ్యక్తి జీవితంలో repentance పశ్చాత్తాపం వస్తుందంటే, if they are having a character of humility, మనలో అందరిలో హ్యూమిలిటీ ఉండును గాక. హ్యూమిలిటీ ఎలా వస్తుంది తెలుసా? శ్రమల వల్ల వస్తుంది. యేసయ్యకి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. He got humility through the sufferings. And I want every individual, girls and boys and ladies and gentlemen, sons and daughters of God, let everyone have humility and let humble person repent in Jesus mighty name. ఎప్పుడైతే మనం హంబుల్ గా ఉంటామో, ఏదైనా మనకు తెలిసి లేదా తెలియకుండా తప్పులు జరిగితే వెంటనే మనం ఏం చెప్తామంట? సారీ చెప్తామంట. If you are humble, you repent. Psalm 35 verse number 13. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. Wow! Look at this man, a man of prayer. David humbled his soul with fasting when others were sick. Are we praying for our parents or for our family? David humbled his soul with fasting when others were sick. దేవా, ఈరోజు మా ఇంట్లో ఎవరు బలహీనంగా ఉన్నా నేను వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటాను తండ్రి. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా బాగలేకపోతే, మీ కుటుంబంలో ఎవరన్నా బాగలేకపోతే ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవై కుటుంబీకుడు అయితే, నీవు నిజమైనటువంటి బాధ్యతలు కలిగి ఉంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన దేవుడి బిడ్డవైతే, మై డాటర్స్ అండ్ సన్స్, లెట్స్ ఫాస్ట్ ఫర్ అదర్స్. డేవిడ్ humbled his soul with fasting when others were sick. ఎస్తేర్ chapter 4 verse number 16. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు పోయి చూషానందును కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి. ఏంటిది? ఏం చెప్తుందామె? ఏమండి కొంచెం నా కోసం ఉపవాసం ఉండరా? Esther asked the Jews to fast for me. Do not eat or drink for 3 days, night or day, to save her people. నా నిమిత్తమై, ప్రజల నిమిత్తమై మీరు ఏం చేయాలంట? 3 రోజులు ఉపవాసం ఉండనని చెప్పిందంట. యూదులను అడిగిందంట ఎస్తేర్, నా నిమిత్తం 3 రోజుల నుండి ఫాస్టింగ్ ఉండండి. అంటే ఆమెకి ప్రార్థన చేసుకునే సమయము లేదు, ఆమె ప్రార్థనలో గడిపే సమయము లేదు. కాబట్టి ఆ యూదులకు చెప్పింది, జూయిష్ పీపుల్కి చెప్పింది, 3 రోజులు 3 పగళ్ళు 3 రాత్రులు నా కోసం మీరు ఉపవాసం ఉండండి, అద్భుతాలు చూస్తామనిందంట. కంటిన్యూషన్, కమ్ ఆన్, రీడ్ దట్. నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనిగతులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించుదును. ఓకే. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను. 3వ దినమందు ఎస్తేరు భూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణమును నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎవరు ఎస్తేరు లాగా ప్రార్థన చేస్తున్నారు? ఎవరు దావీదు లాగా ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఎస్తేరు చెప్తుంది, ఒక సమస్య వచ్చింది, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉపవాసం ఉండి నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి అంటున్నాడు. ఐ వాంట్ పీపుల్ లైక్ ఎస్తేర్.
ఎస్తేర్ లాంటి ప్రజలు కావాలి నాకు ఈరోజు. ఐ వాంట్ పీపుల్ లైక్ డేవిడ్. చూడండి, ఎస్తేరు 3 దినాలు 3 days నైట్ అండ్ డే టు సేవ్ హర్ పీపుల్. నా ప్రజల నిమిత్తమై మీరు నా కోసము 3 రోజులు ఉపవాసం ఉండండి అనింది. రాజు దగ్గరికి పోయింది. రాజు ఏమన్నాడు తెలుసా? ఆమెను చూశాడు. ఆయన ఉన్న సావరం గారి దగ్గరకు వచ్చాడు. ఏమైందంటే మొర్దెకైని జైల్లో వేశారు. ఏ పాపము చేయలే అతను. ఇక కొన్ని నిమిషాల్లో మొర్దెకైని ఏం చేస్తారు తెలుసా? చంపేస్తారు. సో ఎస్తేరు ఏమంటుంది? వెనకాల ఉన్న ప్రేయర్ సపోర్ట్, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి. ఇదిగో వాళ్ళ కుటుంబీకులు, ఆ ఊరు, ఆ ప్రాంతము, జూయిష్ పీపుల్, యూదులు అందరూ కలిసి ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాజుకు ఎస్తేరుని చూసి ఏం కలిగిందంట? దయ కలిగిందంట. హీ గాట్ అండ్ షీ obtained favor. ఎందుకు ఈ ముఖం దిగులుగా ఉంది ఈరోజు? ఏమైంది? అలిగింది ఈరోజు నా మీద అని రాజు అనుకుంటున్నాడంట. ఏమా బంగారం ఏమైనా కావాలా? వడ్డానం ఏమైనా కావాలా? కిరీటం ఏమైనా కావాలా? లేదంటే ఈ రాజ్యములో ఆస్తి ఏమైనా కావాలా అని అడుగుతున్నాడంట. చూద్దాం ఏమని జరిగిందో. ఈరోజు మనందరికి ఒక ప్రశ్న ఏం తెలుసా? ఆర్ యూ హ్యావింగ్ ఎ ప్రేయర్ బ్యాకప్? ప్రేయర్ బ్యాకప్ నీకుందా? నీ గురించి ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా? సో ఎస్తేర్ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రేయర్ బ్యాకప్. ఎస్తేరు ఇక్కడ ఇదిగో ఆమె జ్ఞానం ప్రకారము, ఆమె తెలివితో ఆ రాజుతో మాట్లాడడానికి వెళ్ళింది. కానీ వాళ్ళందరూ, ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. ప్రేయర్ బ్యాకప్. ఒకరోజు పేతురు కూడా ఇలాగే జైల్లో వేయబడ్డాడు. పేతురు జైల్లో వేయబడితే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు సంకెళ్ళు విరిగిపోయాయంట. పీటర్ ఈజ్ హ్యావింగ్ ఎ ప్రేయర్ బ్యాకప్. ఎస్తేరు ఒక్క మాట చెప్పగా వాళ్ళు 3 రోజులు అన్నపానములు పుట్టుకోలేదంట. ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, ఈరోజు నీ గురించి కూడా ఎవరన్నా ప్రార్థన చేయాలా? నీకు ప్రేయర్ బ్యాకప్ ఉందా? మనమే ప్రార్థన చేసేవారుగా ఉందాం. మనమే సంఘం గురించి ప్రార్థన చేసేవారుగా ఉందాం. మనమే మన కుటుంబం గురించి ప్రార్థన చేసేవారుగా ఉందాం. మనమే సమాజం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉందాం. పేతురుకి ప్రేయర్ బ్యాకప్ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులు వారు. అప్పుడప్పుడు మినిస్ట్రీలో బిజీ అయిపోయి అలిసిపోయి పనుకుంటా ఉంటాడు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిత్యము వాళ్ళ కొరకు ప్రార్థిస్తుంటాడంట. మనం ఈరోజు ప్రార్థన చేయకుండానే ఎలా బతుకున్నాం? మనం ఈరోజు అంత గొప్ప ప్రార్థనలు చేయకుండానే ఎలా సర్వైవ్ అవుతున్నాం తెలుసా? ఎవరో నీ కోసం ప్రార్థిస్తున్నారు. సమ్వన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ. నీకు తెలుసో తెలీదో నీకు ప్రేయర్ బ్యాకప్ ఉంది. ఆమేన్. ప్రార్థన చేయకుండానే ఎలా నువ్వు సర్వైవ్ అవుతున్నావు? ఆ ప్రార్థన వలన ఆ రాజుకి ఎస్తేరుని చూసి ఏం పుట్టిందంట? దయ పుట్టిందంట. ప్రార్థన ఇల్లు ఒక పరలోకమే. సర్వశక్తి గల దేవుడు నీ ప్రార్థనని గౌరవిస్తాడు. ద లార్డ్ ఆనర్స్ యువర్ ప్రేయర్. ద లార్డ్ విజిట్స్ యువర్ ప్రేయర్. ద లార్డ్ రెస్పెక్ట్స్ యువర్ ప్రేయర్. ద లార్డ్ రెస్పెక్ట్స్ అండ్ ఆనర్స్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలు, మీ బలులను, మీ యాచనలు, విజ్ఞాపనలు దేవుడు ఆలకిస్తాడంట. ఆయన కృప మీ మీద కుమ్మరింపబడును గాక. ఆయన దీవెన మీ మీద కుమ్మరింపబడును గాక.